కల్తీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావుకు న్యాయస్థానం ఈ నెల 17 వరకు రిమాండ్ విధించగా A3గా ఉన్న బాలాజీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు జనార్దన్ రావు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దన్ రావు లిక్కర్ తయారీ తరలింపు పక్కా స్కెచ్తో 2 ఏళ్లుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీలక విషయాలు రాబట్టిన పోలీసులు మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు కస్టడీకి కోరే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు జనార్దన్ రావుకు సంబంధించి ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి, మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? ఈ నకిలీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక నిందితుడు A1గా ఉన్నటువంటి జనార్దన్ రావును అరెస్ట్ చేసిన తర్వాత నిన్న అతనికి సంబంధించినటువంటి విచారణ కూడాను మొదటి దశలో పూర్తయిందని చెప్పొచ్చు. తర్వాత నిన్న రాత్రి అతన్ని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతనికి రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. నెల్లూరు జైలుకు అతన్ని తరలించడం జరిగింది. రిమాండ్ రిపోర్టులో చూస్తే పలు కీలకమైనటువంటి అంశాలను ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అతని నుంచి సేకరించినటువంటి ఏవైతే విచారణలో వచ్చినటువంటి వివరాల ప్రకారం అయితే కనుక అతను గతంలో నుంచి కూడాను లిక్కర్ స్కామ్ ను ఈ నకిలీ లిక్కర్ ను తయారు చేసి విక్రయించే విధానాన్ని అవలంబిస్తున్నట్లుగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే కనుక 2012 నుంచి ఈయన లిక్కర్ వ్యాపారం ప్రారంభించాడు. తర్వాత కరోనా అయితేనేమి, తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము హైవే పక్కన బార్ షాపులు నిర్వహించకూడదు అని చెప్పేసి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ ప్రకారము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ గతంలో అతనికి హైవే పక్కన ఇతను ఒక బ్రాందీ షాప్ నిర్వహించేవాడు. ఈ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో డ్రైవర్లు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ అరికట్టాలని చెప్పి సుప్రీంకోర్టు హైవేల పక్కనేవే గాని ఈ బ్రాందీ లిక్కర్ షాపులకు సంబంధించినటువంటి ఏవే గాని పెట్టకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో అక్కడ నిర్వహిస్తున్నటువంటి అతని షాపును పక్కకు మార్చడం జరిగింది. అంతేకాకుండా కరోనా సమయంలో కూడాను అతను దీనికి సంబంధించినటువంటి అన్ని వ్యాపార సంస్థలు మూసివేసిన నేపథ్యంలో అతను మద్యం వ్యాపారానికి కూడా ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో అతను ఏ విధంగా దీన్ని అధిగమించాలా అని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక గది అద్దెకు తీసుకుని అక్కడి నుంచి కూడాను ఈ నకిలీ లిక్కర్ తయారు చేసి హైదరాబాద్ నుంచి ఫినాయిల్ డబ్బాల స్టిక్కర్ వేసి ఆర్టీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్ నుంచి ఇక్కడికి పంపడము, ఇబ్రహీంపట్నంలో తాను నిర్వహించేటువంటి ఈ లిక్కర్ షాప్ లో ఆయన దీనికి సంబంధించినటువంటి నకిలీ విక్రయాలు చేయడం జరిగేది. ఆ తర్వాత ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ మీద 40 రూపాయలు అతనికి ఆదాయం వస్తున్నట్లుగా, దాంతో ఈ వ్యాపారం ఇదే బాగుంది అని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేస్తున్నట్లుగా తన పోలీసులకు ఇచ్చినటువంటి ఏదైతే గనక విచారణలో చెప్పడం జరిగింది. అయితే అతనికి బాలాజీ అనే వ్యక్తి గోవాలో కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు అతనికి పరిచయం ఏర్పడింది. ఈ బాలాజీ నకిలీ లిక్కర్ ను తయారు చేసి పెద్ద ఎత్తున విక్రయం చేసేందుకోసం అతను ఒక ప్రణాళిక రచించి ఇద్దరూ కలిసి పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ముడి సరుకును అతను సరఫరా చేయడం అయితేనేమి, తర్వాత బాటిళ్లను, లేబుళ్లను వీటన్నిటి కూడా తయారు చేయడము, తర్వాత ఈ సీసాలకు సంబంధించిన మూతను ఇవన్నీ కూడాను ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలనే అన్నిటి విషయాల మీద ఇద్దరూ కలిసి ప్రణాళిక రూపొందించుకున్నారు. వీటితో పాటు పరువు దీనికి సంబంధించినటువంటి ఈ వ్యాపారంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద పరువులు పార్ట్నర్ రావడం అయితేనేమి అంతా కలిసి ఈ పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఈ లిక్కర్ సంబంధించినటువంటి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుండి ఏపీకి ఈ జనార్దన్ అనే వ్యక్తి ఐరిష్ వ్యాన్ ద్వారా ఈ ముడి సరుకును సరఫరా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఏఎన్ఆర్ బారు అనేది ఇతను నిర్వహించేవాడు. ఈ బార్లో నుంచి ఎక్కువగా ఈ కల్తీ మద్యాన్ని విక్రయించేవాడు. లూజు బాటిళ్ల నుంచి ఏవైతే గనక బ్రాండ్ లేకోకుండా ఉంటుంది కాబట్టి అమాయకులైనటువంటి వారికి విక్రయించడం జరిగింది. అంతేకాకుండా జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నేత ఆయనకు సంబంధించినటువంటి కూడా దీంట్లో కలుపుకొని వ్యాపారం చేశామని చెప్పే విషయాలు అయితే బయటికి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.